గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. సన్నాలు పండించిన ప్రతి రైతుకు ప్రభుత్వం 500 బోనస్ ఇస్తుంది. రైతులు ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లోనే విక్రయించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. నిజామాబాద్ జిల్లాలో రైతులు పండించే పంటల వెనుక కేసీఆర్ కృషి ఉంది. మంజీరా నదిపై నిర్మించిన చింతల నాగారం చెక్ డ్యాంను పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత. భూదాన్ పోచంపల్లి టూరిజం పార్కును పరిశీలించిన సెక్రటరీ స్మితా సబర్వాల్. వచ్చే నెల ఫ్యాషన్ షో అనంతరం ఇక్కడి ప్రదేశాలు సందర్శించనున్న విదేశీ ప్రతినిధులు. నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఇంకా కొనసాగుతున్న సహాయక చర్యలు. 6 కార్మికుల కోసం నిర్విరామంగా ప్రయత్నిస్తున్నామన్న ప్రత్యేక అధికారి శివశంకర్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, సంచార చేపల విక్రయ ఫిష్ ఫ్రై వాహనాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. గతేడాది సన్నధాన్యం కొనుగోలు చేస్తామని, అందుకు సంబంధించి రైతులకు బోనస్ డబ్బులను కూడా చెల్లించడం జరిగిందన్నారు. సన్నరకం ధాన్యం రైతులు బయట విక్రయించకుండా ఐకేపీ కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వం ఇస్తున్న బోనస్ పొందాలన్నారు. ఆర్డర్ ఇచ్చేదాన్ని రావాలి. ఇక్కడ మహిళలు ఎవరైతే ఐకేపీ కేంద్రం ఈ రోజు ప్రారంభించుకుంటున్నారో మహిళలకి, అలానే ఫిష్ అవుట్లెట్ ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రామ్ లో బెనిఫిషరీ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్న బెనిఫిషరీకి అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మనము చాలా ఒక 3 ముఖ్యమైన గవర్నమెంట్ పథకాలని ఇక్కడ ప్రారంభించుకుంటున్నాము. ఒకటి, ఇందిరా మహిళా శక్తి కింద ఒక ఫిష్ అవుట్లెట్, మొబైల్ ఫిష్ అవుట్లెట్ అనేది మనం గవర్నమెంట్ సబ్సిడీ 60% సబ్సిడీ కింద తీసుకొని ప్రారంభించుకున్నాము. అలానే ఇక్కడ కాస్ట్ మొత్తము ఆల్మోస్ట్ ఒక 11 lakhs వరకు ఉంటే దాంట్లో సబ్సిడీ పోను వాళ్ళ పెట్టుబడితో పాటు ఇది మొదలు పెట్టుకున్నాము. జిల్లాలో మొత్తంలో ఒక యూనిట్ ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ చేసుకుని అది సక్సెస్ఫుల్ గా రన్ అయితే ఇంకా వేరే యూనిట్స్ కూడా మనము ప్రారంభించుకోవడానికి ఉంటది. అలానే ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇందాక మినిస్టర్ గారు ఒక చోట ముగ్గు పోసి రావడం జరిగింది. పైలట్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో సెలెక్టెడ్ విలేజెస్ లో చాలా వరకు వాళ్ళు ప్లింత్ ప్లస్ గోడలు కూడా లేపడం జరిగింది. మిగతా అన్ని విలేజెస్ లో కూడా వెరిఫికేషన్ ఇప్పుడు ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది. కాబట్టి వచ్చే 2 వారాల్లో అక్కడ కూడా ఇంద్రమ్మ ఇల్లు అన్ని కూడా శాంక్షన్ కోసము మనము లిస్టులన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ కేంద్రం సమీపంలో మంజీరా నదిపై నిర్మించిన చింతల నాగారం చెక్ డ్యాంను ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మండు వేసవిలోనూ మత్తడి దుంకుతున్న ఈ చెక్ డ్యాం కేసీఆర్ తెలంగాణను పచ్చబడేయటానికి చేసిన తపన కనిపిస్తుందన్నారు. మంజీరా నదిపై ఇలాంటి 4 చెక్ డ్యాంలు నిర్మించి రైతులు పంటలు పండించుకునేలా కేసీఆర్ చేశారని తెలిపారు. ఈ ఒక్క చెక్ డ్యాంపై ఆధారపడి 1600 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని కవిత చెప్పారు. జిల్లాలో రైతులు నీటి సమస్య లేకుండా పంటలు పండిస్తున్నారంటే దానికి కేసీఆర్ ముందు చూపే కారణమన్నారు. ఈ రోజు బాన్సువాడ నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశానికి రావడం జరిగింది.
దాంతోపాటు మరి బాన్స్వాడను బంగారువాడగా చేస్తూ దాదాపు 10 నుంచి 12,000 కోట్ల పైచిలకు అభివృద్ధి కోసం మనము నిధులు ఇక్కడ గత 10 సంవత్సరాల్లో ఖర్చు చేయడం జరిగింది. అయినా సరే మరి ఇక్కడ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ప్రజలను వదిలి మరి అధికారం కోసం పార్టీ మారడం జరిగింది. సరే మరి కేసీఆర్ గారు ఏం చేశారు బాన్స్వాడలో అని చూపిద్దాం తెలంగాణ ప్రజలకు ఇవ్వాలని ఈ పర్టికులర్ మంజీరా నది మీద కట్టినటువంటి చెక్ డ్యామ్ దగ్గరకు వచ్చినాం. ఇట్లాంటివి ఈ నియోజకవర్గంలో 4 చెక్ డ్యామ్లు కట్టినారు. దాంతో ఒకటి హ్యాండ్ షేక్ చెక్ డ్యామ్స్ లాగా 4 చెక్ డ్యామ్స్ కట్టడంతో ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవ్వడం, ఇక్కడ జల వనరులు, నీటి ఊట, మరి వాటర్ టేబుల్ పెరగడం, దాంతో అద్భుతంగా పంటలు పండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణకు కేసీఆర్ గారు ఇట్లాంటి శాశ్వతంగా నిలబడిపోయేటటువంటి పనులను చేయడం జరిగింది. దూరదృష్టితో కూడినటువంటి పనులను చేయడం జరిగింది. అది చూపించడానికే పర్టికులర్ గా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా చోట్ల పంటలు ఎండిపోయి రైతులు బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు చుట్టుపక్కల ఉండే 1000 ఎకరాల రైతులు ఎవరు కూడా మరి దేవుడి మీద వాన మీద ఆధారపడకుండా కేవలం ఈ చెక్ డ్యామ్ మీద ఆధారపడి వ్యవసాయం చేసేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. యాదాద్రి జిల్లా భూధాన్ పోచంపల్లి టూరిజం పార్కును తెలంగాణ రాష్ట్ర టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. వచ్చే నెలలో హైదరాబాద్లో జరిగే ప్రపంచ సుందరుల ఫ్యాషన్ షో అనంతరం వారు పోచంపల్లి టూరిజం పార్కును సందర్శించనున్నారు. ఈ సందర్భంగా స్మితా సబర్వాల్ మాట్లాడుతూ మే 15న హైదరాబాద్లో 140 దేశాల విశ్వసుందరులతో ఫ్యాషన్ షో నడుస్తుందని, 30 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. పోచంపల్లి గ్రామం ఫేమస్ ఉంది అండి, ప్రతి ఒక్కరికి తెలుసు. తెలంగాణలో మన పోచంపల్లి బ్రాండ్ అయితే వరల్డ్ ఫేమస్ ఉంది. ఇంకా ఈ మిస్ వరల్డ్ ఈవెంట్ ద్వారా ప్రతి ఒక్కరికి, ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ ఆడియన్స్కి, మన ఇండియన్ ఆడియన్స్కి పోచంపల్లి బ్రాండ్ గురించి చెప్పడం, వారికి ఇక్కడ సాక్షాత్తంగా వచ్చేసి వాళ్ళ ద్వారా మనం ప్రమోట్ చేయడం అనేది ప్లానింగ్ నడుస్తున్నాయి. సో మనది ఇప్పుడు మీరు చూస్తున్న టూరిజం యూనిట్, ఇది హరిత టూరిజం యూనిట్ ఉంది. చాలా టైం నుంచి దీనికి ఏం డెవలప్మెంట్ లేదు. సో ఈవెంట్ ద్వారా ఈ టూరిజం యూనిట్కి కూడా కొంచెం ఇంపార్టెన్స్ వస్తాయి. దీంట్లో కూడా కావాల్సిన రిపేర్స్ కానీ మేక్ ఓవర్ చేయాలి అంటే మనం చేయడానికి ఇప్పుడు పూర్తిగా ప్రణాళికలో ఉన్నాము. దీంట్లో మనకి పెద్ద యత్నంలో కలెక్టర్ గారికి కూడా సపోర్ట్ ఉంది. సో నెక్స్ట్ 15-20 డేస్లో ఇక్కడే చాలా యాక్టివిటీ మీరు చూస్తారు. అండ్ 15th మే నాడికి ఇక్కడే ఆల్మోస్ట్ ఒక గ్రూప్, అంటే ఒక కంటెస్టెంట్స్ ఒక గ్రూప్ ఇక్కడ తీసుకువచ్చేసి వాళ్ళ ద్వారానే మగ్గం ఎట్లా ఉంటాయి, మా హ్యాండ్లూమ్ వీవర్స్ వారి ద్వారా వాళ్ళ వర్జన్స్ చెప్పేసి తర్వాత వీళ్ళు లోకల్ అండ్ ఇంటర్నేషనల్ ఆడియన్స్కి కూడా అలవాటు ఉంది, కానీ వాళ్ళకి అంత అలవాటు ఉండకపోవచ్చు. సో వాళ్ళకి ఎట్లా కంఫర్ట్గా మేము చూసుకుంటూ తీసుకురావడం, సేఫ్గా వాళ్ళకి రిటర్న్ చేసుకోవడం కూడా మా బాధ్యత. కాబట్టి 4 o'clock to 6 o'clock అట్లా టైమింగ్ మధ్యలో కొన్ని యాక్టివిటీస్ మేము ప్లాన్ చేస్తున్నాము. మ్యాక్సిమం వాళ్ళ అరైవల్ టైం అయితే 5:30 తర్వాత ఉంటుంది. సో 5:30 తర్వాత వాళ్ళు వస్తారు. ఇంకా 7:30-8 లోపల ప్రోగ్రామ్ క్లోజ్ చేసుకుంటూ వాళ్ళకి మనం హైదరాబాద్ హ్యాండ్లూమ్ ప్రమోషన్ భాగంగా ముఖ్యంగా వీవర్స్ ద్వారా వాళ్ళు ఎక్స్పీరియన్సెస్ చెప్పడం వాళ్ళు ఫేమస్ చేస్తారు. సో ఆ స్టోరీ ప్రమోషన్లో కూడా ఈ మన కంటెస్టెంట్స్కి వాడుకోవడం, వాళ్ళ ముఖం ద్వారా మనం చెప్పుకోవడం అనేది ఒక, అంటే ఇక్కడే లోకల్ మన యాంఫీ థియేటర్ ఉంది, అక్కడే వీలైతే అదే ఇంకా క్లారిటీ లేదు ప్లానింగ్ మీద. సో లోకల్ ఆర్టిస్ట్ ద్వారానే మేము చేద్దాం. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల కొనసాగుతున్న సహాయక చర్యలపై టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రమాదం జరిగిన రోజు నుండి నిర్విరామంగా టన్నెల్లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయని, ఇంకా 50 మీటర్ల పొడవు 3 మీటర్ల ఎత్తు మేర సహాయక చర్యలు చేపట్టాలని తెలియజేశారు. మరో 2-3 రోజుల్లో ఈ పనులు పూర్తి కానున్నట్లు తెలిపారు.
జగన్ అనుచిత వ్యాఖ్యలపై మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సభ్యతా సంస్కారం లేకుండా మాట్లాడడం తగదన్నారు. పదవుల కోసం తల్లిని, ఆస్తి కోసం చెల్లిని గెంటేసిన వ్యక్తి ఆడవాళ్ళని ఎలా గౌరవిస్తాడులే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చావు బ్రతుకుల నుంచి బయటకు వచ్చాడు ఆ బిడ్డ. ఆ బిడ్డని భగవంతుడు కాపాడాడు అనుకొని ఆవిడ తిరుపతి వచ్చారు. అయితే ఆవిడ క్రిస్టియన్ కాబట్టి చూడండి, ఆవిడ తెలుగు రాకపోయినా, పద్ధతులు తెలియకపోయినా, ఆవిడ క్రిస్టియన్ అయినా వచ్చారు, ఆ బుక్లో సంతకం పెట్టారు, డిక్లరేషన్ తీసుకున్నారు, వెళ్ళి ఆ బిడ్డని కాపాడాడు కాబట్టి భగవంతుడు ఆవిడ అనుకున్నారు, నమ్మారు. అక్కడ చర్చిలో అక్కడ ఏమున్నాయో ఆ పూజలు చేసి ఉండొచ్చు. ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇవ్వడం అత్యంత శ్రేష్టం అనుకున్నారు. ఆవిడ తలనీలాలు సమర్పించడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడు కూడా మాట్లాడు, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. తలనీలాలు సమర్పించి ఒకరోజు భక్తులకు అన్నప్రసాదాలు ఇవ్వడానికి తన బిడ్డ పేరు మీద 17 లక్షల రూపాయలు ఇచ్చి అక్కడే వాళ్ళతో కూర్చొని బంతిలో కూర్చొని భోజనం చేసి ఆ ప్రసాదం తీసుకున్న ఒక భక్తురాలు ఆవిడ మీద కూడా మీరు కామెంట్ చేస్తున్నారే. అంటే మీరు మనుషుల, పశువుల, పశువు అని కూడా అనకూడదు, తప్పు, అవి బాధపడతాయి. మీరు రాక్షసులా ఏంటి అసలు? అంటే మీకు ఎలాగో భార్యాభర్తలు కలిసి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించాలని మీకు తెలియదు. ఒక భక్తురాలు తన బిడ్డ కోసం చేస్తే మీకు ఎలా అనిపిస్తుందంటే ఏం మనుషులు మీరు అసలు? సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. ఒక భక్తురాలు ఆవిడ చేసుకున్నారు. ఆవిడకి అది నమ్మకం. ఆవిడ నమ్మకాన్ని కాదనడానికి మీరెవరి మధ్యలో? అది ఎంత పాపం అంటే భగవంతుడు చూపిస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం ఖచ్చితంగా అది వాళ్ళకి వెంటనే ఎవరెవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా భగవంతుడు చూపిస్తాడు. వక్ఫ్ బిల్లును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ పిటిషన్ వేసిందని, టీడీపీ మాత్రం ముస్లింల వ్యతిరేకతను అర్థం చేసుకోకుండా ఈ బిల్లుకు ఓటేసిందని మాజీ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు మాజీ సభ్యులు అబ్దుల్ హఫీజ్ ఖాన్ అన్నారు. వక్ఫ్ చట్టం వల్ల ముస్లిం సమాజానికి నష్టం జరుగుతుందని, ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని నమ్ముతున్నామని, బీజేపీ ఎలా చెప్తే టీడీపీ అలా చేస్తుందని ఆయన ఆరోపించారు. మాట్లాడుకోవడం జరుగుతుంది, వేలాది మంది బయటికి వచ్చి నిరసన తెలపడం జరుగుతుంది. నెల్లూరులో ఉండని, కడపలో ఉండని, అనంతపూర్లో ఉండని, మరియు నర్సరావుపేటలో ఉండని, నంద్యాలలో ఉండని, ప్రతి ఒక్క నగరంలో కూడా ఈరోజు వేలాది మంది ముస్లిం సోదరులు వక్ఫ్ చట్టం పైన వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులకు మాత్రము మా మనోభావాలు అర్థం కావడం లేదు. ఈ చట్టం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది అనేది అర్థం కావడం లేదు. మా వాళ్ళలో చదువుకున్న వాళ్ళు కానీ, చదువు లేని వాళ్ళకి కానీ అర్థమైంది. కానీ ఎంతో నాలెడ్జ్ ఉంది 40 సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్పే పార్టీకి మాత్రము కొన్ని విషయాలు అర్థం కావడం లేదంటే నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఈ బిల్లు వల్ల నష్టం జరుగుతుంది, ఈ బిల్లు తీసుకొని రావద్దండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఓటు దానికి విరుద్ధంగా వేయడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రం అర్థం కావట్లేదు. బీజేపీ ఏమి చెప్తే అదే మీరు చేస్తున్నారు. మీరు ఏం చేశారయ్యా? లోక్సభలో ఓటేశారా లేదా? రాజ్యసభలో ఓటేశారా లేదా? తెలుగుదేశం పార్టీ సూటిగా అడుగుతున్నా. కానీ వాళ్ళ అబద్ధాలు ఎట్లా ఉంటాయంటే, మా ఫ్లోర్ లీడర్స్ మిథున్ రెడ్డి గారు ఉండని లోక్సభలో, రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు ఉండని లేచి నిలబడి ఇది అన్కాన్స్టిట్యూషనల్ బిల్ ఉంది కూడా వేయాలని చెప్పి నేను సూటిగా మీకు డిమాండ్ చేస్తున్నా. మా పార్టీతో పాటు గౌరవ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీలో చర్చించిన తర్వాత పార్టీతో పాటు ఒక ముస్లిం సోదరుడు కూడా దీంట్లో పెటిషన్లో ఉండాలని చెప్పి నన్ను కూడా పెటిషనర్ నెంబర్ 2గా పెట్టడం జరిగింది. ఐఎమ్ ఆల్సో పార్టీ ఇన్ సుప్రీం కోర్ట్. ఈరోజు మా కేసు లిస్ట్ అయ్యింది. మరి మీ కేసు యాడుంది సార్? మీ కేసు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మీడియా పాయింట్లో నడుస్తుంది, మా కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంది. మరి మీకు మాకుండే తేడా అదే సార్.
హైదరాబాద్ వనస్థలిపురంలో జరుగుతున్న పార్కు అభివృద్ధి పనులను కాంగ్రెస్ పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మధుయాష్కి గౌడ్ ఆదేశాల మేరకు వనస్థలిపురం డివిజన్ అధ్యక్షులు కుట్ల నరసింహ యాదవ్ పార్కును సందర్శించి అక్కడ కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓర్వలేక అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు మొబైల్ హంట్ వాట్సాప్ కానీ సిఈఐఆర్ పోర్టల్లో కానీ రిజిస్టర్ చేసుకుని సమాచారం ఇస్తే చోరీ అయిన మొబైల్ ఫోన్ రికవరీ చేసి బాధితులకు అందిస్తున్నామని ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు. ఇప్పటి వరకు 12 సార్లు 8 కోట్లు విలువ చేసే 4200 సెల్ ఫోన్లు రికవరీ చేశామని చెప్పారు. బాధితులు ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి ఒక 510 సెల్ ఫోన్స్ దాదాపు 1,10,00,000 రూపాయల వర్త్ సెల్ ఫోన్స్ని రికవర్ చేయడం జరిగింది. సో ఈరోజు అవన్నీ కూడా మనం ఆ కన్సర్న్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవి హ్యాండ్ ఓవర్ చేసే దానికోసం అని చెప్పి పెట్టుకున్నాము. మీ అందరికీ తెలిసిన విషయమే, మనకు పోలీసు సేవల్లో భాగంగా మొబైల్ హంట్ అనే ఒక వాట్సాప్ నంబర్ మీద ఒక మెసేజింగ్ సర్వీస్ ఉంది. ఎవరికైనా కానీ ఏదైనా మొబైల్ లాస్ అయితే ఆ వాట్సాప్ నంబర్కి కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంటే మెసేజ్ పెడితే వాళ్ళకి కొంచెం ఒక ఫార్మాట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కోసం అడగటం, ఆ డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మా టెక్నికల్ టీం దాని మీద వర్కౌట్ చేసి ఆ సెల్ ఫోన్ని ట్రాక్ చేసి వాటిని ట్రేస్ చేసి వాటిని రికవర్ చేసి ఆ బాధితులు వాళ్ళు పోర్టల్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తే దాన్ని కూడా ఎక్కడ దుర్వినియోగం కాకుండా వాళ్ళ పోయినటువంటి మొబైల్ని మనము ట్రాక్ చేసి వాళ్ళకి ఇచ్చేదానికి దోహదపడుతుంది. కాబట్టి మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేసేది అంటే ఎవరైనా కానీ సెల్ ఫోన్ కానీ పోగొట్టుకున్నట్టయితే ఈ మొబైల్ హంట్ మెసేజింగ్ సర్వీసు, వాట్సాప్ సర్వీసు ప్లస్ సిఈఐఆర్ అనే పోర్టల్లో మీ ఇన్ఫర్మేషన్ నమోదు చేసుకుంటే పోలీస్ వారు మీకు సంబంధించిన సెల్ ఫోన్ని దాని మీద వర్క్ చేసి మీకు అది అందజేయడం జరుగుతుంది. అయితే ఈ భాగంలో సెల్ ఫోన్ ఈరోజు రేపు అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ డివైస్ అయిపోయింది. దాంట్లో చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏమిటంటే మీ పాస్వర్డ్స్ కావచ్చు, తర్వాత దాంట్లో ఉన్నటువంటి మీ మొబైల్ వ్యాలెట్ అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ తోటి ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేసే విధంగా లేకుండా కొంచెం దానికి తగు అప్రమత్తతోటి కొంత అవగాహన పెంచుకొని ఆ విధంగా చూస్తారని చెప్పి మీ సందర్భంగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఈ సందర్భంగానే ఏదైతే ఇన్ని సెల్ ఫోన్స్ ఎక్కడైనా రోడ్డు వేస్తే దానికి అడ్డుగా ఎలాంటి వస్తువు లేకుండా చూసుకుంటారు. ఏవైనా ఉంటే తీసేసి రోడ్డు వేస్తారు. కానీ బాపట్ల జిల్లాలో రోడ్డుపై కారు ఉండగానే దానిని పక్కన పెట్టకుండానే రోడ్డు వేశారు. చివరకు ఆ కారును బయటకు తీయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాపట్ల జిల్లా ఆమోదగిరి పట్టణంలో సిమెంట్ రోడ్డు వేశారు. ఈ క్రమంలో బుద్ధి వెంకటరమణ అనే వ్యక్తి ఇంటి ముందు కారు నిలిపి ఉండగా దాన్ని పక్కన పెట్టకుండా రోడ్డు వేశారు. ఏడాది కాలంగా ఆ కారు రోడ్డుపైనే ఉంటుందని పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు చెబుతున్నారు. రోడ్డు వేస్తున్న సమయంలో కారు తీయాలని యజమానికి సమాచారం ఇచ్చినా ఆయన వినకుండా వెళ్లిపోవడంతో ఈ పరిస్థితి నెలకొందన్నారు.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలోని బస్టాండ్ ఎదురుగా గల కేఎస్ ఎలక్ట్రానిక్స్ మొబైల్స్ ఎలక్ట్రికల్ షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భీమ్ ఫౌండేషన్ చైర్మన్ సుప్రీంకోర్టు అడ్వకేట్ ఎంఏ ముఖీం, టీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులతో పాటు మాజీ కౌన్సిలర్ కేఎస్ ఎలక్ట్రానిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఇలియాస్ షరీఫ్ ముఖ్య అతిథులను శాలువాలతో సత్కరించారు. అనంతరం షరీఫ్ మాట్లాడుతూ ప్రస్తుత పట్టణ వాసులందరూ హైదరాబాద్ వెళ్లి ఎలక్ట్రికల్ గూడ్స్ తీసుకుంటున్నారని, ఇప్పుడు ఆ అవసరం లేకుండా అన్ని రకాల ఎలక్ట్రికల్ వస్తువులు తమ వద్ద హోల్సేల్ రేట్లకే లభిస్తాయని, ఈ అవకాశాన్ని సదాశివపేట పట్టణ ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సన్నాలు పండించిన ప్రతి రైతుకు ప్రభుత్వం 500 బోనస్ ఇస్తుంది. రైతులు ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లోనే విక్రయించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. నిజామాబాద్ జిల్లాలో రైతులు పండించే పంటల వెనుక కేసీఆర్ కృషి ఉంది. మంజీరా నదిపై నిర్మించిన చింతల నాగారం చెక్ డ్యాంను పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత. భూదాన్ పోచంపల్లి టూరిజం పార్కును పరిశీలించిన సెక్రటరీ స్మితా సబర్వాల్. వచ్చే నెల ఫ్యాషన్ షో అనంతరం ఇక్కడి ప్రదేశాలు సందర్శించనున్న విదేశీ ప్రతినిధులు. నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఇంకా కొనసాగుతున్న సహాయక చర్యలు. 6 కార్మికుల కోసం నిర్విరామంగా ప్రయత్నిస్తున్నామన్న ప్రత్యేక అధికారి శివశంకర్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.